బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. విజువలైజేషన్ వల్ల చాలామంది, అంటే మన ప్రీవియస్ వీడియో కూడా మాట్లాడుకోవటం జరిగింది, బెస్ట్ కాంబో కాన్వర్జేషన్ ఏదైనా ఉంది అని అంటే విజయ్ దేవరకొండ గారు అండ్ దాంతోపాటు మన చిరంజీవి గారు మాట్లాడినటువంటి కాన్వర్జేషన్లో మనం ఏది ఊహిస్తే అది మనం తయారవుతాము అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఆ వీడియోకి మంచి వ్యూవర్షిప్ వచ్చింది. మీరు దాని మీద అనాలిసిస్ చేసి మరి మాట్లాడుకోవడం. అలా మన క్లాస్లో అచీవ్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆడియన్స్కి అది తెలియాలి. నేను ఒక్కసారి ఫీడ్బ్యాక్ ప్లే చేస్తాను. షూర్. దానివల్ల అంటే విజువలైజేషన్ వల్ల వాళ్ళు ఏమి అచీవ్ చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. చూద్దాం. సరే చూద్దాం. యా సార్, యాక్చువల్లీ మనం 2 days బ్యాక్ ఫర్గివ్నెస్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్. ఆ రోజు నేను ఇదే ప్లేస్లో కూర్చొని విజువలైజ్ చేశాను. అంటే ఎవరినైతే నేను ఫర్గివ్ చేయాలనుకుంటున్నానో అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు ఈవినింగ్కి అంటే 4 o'clockకి ఏ పర్సన్ అయితే నేను విజువలైజ్ చేసి వాళ్ళని ఫర్గివ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు నాకు కాల్ చేసి ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ మొత్తం క్లియర్ అయిపోయాయి సార్. దట్స్ వండర్ఫుల్. ఈవినింగ్కే అసలు నేను ఇక్కడ కూర్చుని నేను వాళ్ళతో ఏం మాట్లాడాలి ఏంటి అని ఏమైతే ఎక్స్పెక్ట్ చేశానో మొత్తం అంతా నేను వాళ్ళకి 4 o'clock నాకు కాల్ చేసినప్పుడు సేమ్ అదే కన్వర్జేషన్ మళ్ళీ వాళ్ళకి చెప్పాను. చాలా 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 వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ అది. ఇమాజినేషన్ మీద ఆన్లైన్లో చూస్తున్నాను నాగరాజుతో క్లాసులో, కానీ ప్రాక్టికల్గా చూసిన దానికి మనం ఆడియోలు విన్నదానికి చాలా డిఫరెన్స్ అనిపించింది సార్. క్లాసులో మీరు మీతో ప్రత్యేకంగా మాట్లాడాలి, డైరెక్ట్ మాట్లాడి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనే ఆలోచన ఉంది సార్. నాకు చాలా 1 year నుంచి ఉండేది మీ క్లాస్కి అటెండ్ కావాలని. ఏదో ఒక టైంలో అటెండ్ కావాలని చెప్పేసి లాస్ట్కు మీ క్లాస్కి అటెండ్ అయ్యాను సార్. అమేజింగ్ సార్, వండర్ఫుల్ సెషన్, చాలా బాగా అనిపించింది సార్. నేను అంతే 5 days బ్యాక్ ముందు ఫుల్ కన్ఫ్యూజన్లో డిఫరెంట్ థాట్స్తో ఉండేవాడిని. అది కొంచెం క్లియర్ అయింది, పీస్ఫుల్గా ఆలోచించగలుగుతున్నాను. వాట్ టు ప్రాక్టీస్, వాట్ నాట్ టు ప్రాక్టీస్, ఏది ఇంపార్టెంటో అది ప్రాక్టీస్ చేసుకుని ఒక్కొక్కటి క్లియర్ చేసుకుని మేబీ వర్క్ రిలేటెడ్, వేరే పర్సనల్ ఇష్యూస్ ఏం లేవు, వర్క్ రిలేటెడ్ చిన్నగా క్లియర్ చేసుకొని మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మా వైఫ్ ఇంట్లో ఉండి తను ఇలా రామ్ గారు మీ నాగరాజు ప్రోగ్రామ్ చూసి నేను బిజినెస్ లో నాకు ఊకే వాట్సాప్ చేసేది అనమాట. ఈ వీడియో చూడు, ఈ వీడియో చూడు, నువ్వు ఎప్పుడు నెగిటివ్ లో ఉంటున్నావు, ఈ వీడియో చూడు. తను ఏంటంటే రెగ్యులర్ గా తను ప్రొవోక్ చేసింది. అయితే నేను ఎప్పుడైనా ఒక్కసారి చూసేవాడిని. ఈవెన్ ఈ 5 days ప్రోగ్రామ్ కూడా నేను లాస్ట్ డే వరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. తను ఫోర్స్ మీ చేశాను. యాక్చువల్ గా ఫోర్స్ చేసుకున్నాక నాకు ఫస్ట్ డే జాయిన్ అయినప్పుడు ఎలా అనిపించింది అంటే, ఇంత పొద్దున్న లేస్తాను, నాకు దొరికే టైం కొంచెము పొద్దున్న లేస్తున్నాను అనే ఫీలింగ్ ఫస్ట్ ఉండేది. తర్వాత నార్మల్ గా ఏంటంటే సెకండ్ డే లో కొంచెం చేంజ్. బట్ ఈ రోజు వాట్ యూ హ్యాడ్ సెడ్ అబౌట్ ద విజువలైజేషన్ లో ఈ రోజు పార్ట్ అయితే రియల్లీ అమేజింగ్ సార్. నేను కూడా ఇంత చేంజ్ ఉంటుంది పాజిటివ్ థింక్ చేస్తే అనేది రియల్లీ అమేజింగ్. అండ్ నాకు దీంట్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏముంటుంది అంటే, మనం ఏదైనా థింక్ చేస్తే ఖచ్చితంగా విజువలైజ్ చేస్తే అవుతుంది అనేది మాత్రం ఒక చిన్న ఒక థాట్ అయితే క్రియేట్ అయింది సార్. జస్ట్ ఐ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. క్లాస్ అయితే చాలా బాగుంది సార్. నేను సిన్స్ 20 years నుంచి మెడిటేషన్ ప్రాక్టీస్ తో ఉన్నాను. 24 years. నేను మెడిటేషన్ టీచర్ కూడా సార్. సిన్స్ 14 years టీచర్ ట్రైనింగ్ అంతా టీచర్స్ కూడా చాలా అద్భుతమైంది. మన సెల్ఫ్ కి సంబంధించినది కాబట్టి మన ఒక శక్తిని అద్భుతంగా పెంచేట్లాంటి క్లాస్ సార్ ఇది. వాళ్ళు ఇంతవరకు చూసాను, అందరూ చెప్తా అన్నారు, కానీ అదంతా ఏది లేదు. మీరు అప్పుడే ఒక మాట చెప్పారు, ఏమంటే జగన్మిథ్య అని. శంకరాచార్యులు వాళ్ళు చెప్పింది జగన్మిథ్య అని. యాక్చువల్ గా ఏమి లేదు, దాన్ని మనం ఉంది అని చూస్తున్నాం అంతే. అది తెలుసుకునేకి ఇట్లాంటి ప్రాక్టీసెస్ కొంచెం చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇంకోటి కూడా చెప్పారు మీరు, పాజిటివ్ గా ఉండాలి ఎప్పుడు అని. అంటే అది అదే ఏది రాకూడదు, నాకు ఇది జరగకూడదు అని కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అని, ఇలా ఉంది అని ఆల్రెడీ ఉంది అని చెప్పుకుంటే అది అలాగే ఉంటుంది. ఫ్యూచర్ మనకి అది క్రియేట్ అవుతుంది. మనమే మన లైఫ్ డిజైనర్ కదా, మనమే మన లైఫ్ డిజైన్ చేసేది. అది మనం ఎంత బాగా క్రియేట్ చేసుకుంటూ పోతే అంత బాగా క్రియేట్ అవుతూ ఉంటుంది అంతే. చాలా అద్భుతంగా ఉంది సార్. Oh, I'm Twisha. I'm from Pennsylvania. Okay. So from the US, Pennsylvania. So actually for me, I went through a lot of panic and anxiety
throughout high school. So I'm going to be applying for college soon. And in our high school, especially, it's like a STEM school. So it's more of like an application-based school where you have to obviously like the acceptance rate is a little low, but for us, since it's an application-based school, there's a lot of competition and a lot of toxicity in that school. So like for the past like 5 months, I've been dealing with that like competition, toxicity, people like putting other people down, and that really ruined my like Bullying also is a part of it. yeah, bullying, like all of this, like anything possible to ruin a person, that will happen in my school or like any schools here. So it's a big issue like in this area. So for the It's a past big 5 months, problem I've in been dealing US. with that, and that really like completely like ruined my focus, my motivation. Like it came to a point where I was like, I don't even think I can get into a college. I don't think I can like succeed in life anymore. Like honestly, it's like better to like just live, do whatever than to actually try. Like because it didn't feel like it was possible. But so specifically in November, I was faced with an individual who completely almost like dehumanized me, controlled me completely, and told me like I couldn't be what I wanted to be. Oh, is it? Yeah, so during our forgiveness class, I imagined that human, and I imagined like what he had said to me, what he had like done to hurt me, what he had done to like completely ruin my self-respect, my like attitude, my motivation. And that I wanted to just say like, I really thank you for giving us that opportunity to be able to forgive an individual, because after forgiving that individual, I genuinely feel more like stress-free. Like I'm able to like, I guess finally breathe, like be myself. Like just today I was like out with friends and I was like living life. I wasn't held back by any like feeling that I wasn't like important, that I wasn't relevant, that I wasn't like trying my hardest to be who I am. So I just wanted to say I'm really thankful for that, like especially that one session. I could see that brightness on your face, and I could see that happiness on face. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్ కి అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను నేను. అంత మంచి వాయిస్ మీకు ఉన్నందుకు చాలా, అసలు మీ వాయిస్ వల్లే కొంచెం నేను అట్రాక్ట్ అయ్యానేమో అనిపిస్తుంది నాకు. మీ ఎమోషన్స్ క్లాస్ లో కూడా నేను మీ వాయిస్, మీరు చెప్పే విధానం నాకు నచ్చే నేను మీకు జాయిన్ అయ్యాను రీసెషన్ విని. చాలా థ్యాంక్స్ అండి. చాలా మీ వాయిస్ మాత్రం అద్భుతం అండి. మీ మదర్ ఫాదర్ కి థ్యాంక్స్ చెప్పాలి, మిమ్మల్ని మీలాంటి వ్యక్తి మా లైఫ్ లోకి మోటివేట్ చేయడానికి పంపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ సార్. అసలు నేను మీతో మాట్లాడతానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా 2 days ముందు నేను అంటే అమౌంట్ కోసం ఆలోచించాను సార్. బట్ అమౌంట్ కన్నా ఎక్కువ మీరు మాకు ఇచ్చారు. డాక్టర్ ఆశ్లేష మేడం దగ్గర నుంచి చైల్డ్ సైకాలజీ కోర్స్ చేస్తున్నప్పుడు ఆవిడ ఒక మాటలో అన్నారు, రామచలకన్ సార్ అంటే ఎంత పెద్ద కోచ్ అసలు అయినా అని. అది నాకు రిజిస్టర్ అయిపోయింది. అంటే నేను ఆశ్లేష మేడం చాలా గొప్పగా ఫీల్ అవుతాను. ఆవిడంటే నాకు చాలా ఇష్టం. ఆవిడే మిమ్మల్ని అంతలా అన్నారంటే మీరు ఇంకెంత గ్రేట్ అనిపించింది నాకు. అప్పుడు విజువలైజేషన్ అసలు ఈ విజువలైజేషన్ అవన్నీ ఏంటా నాకు సంబంధించింది కాదేమో అనుకునేదాన్ని. నేను పెద్ద స్కిప్ చేసేసేదాన్ని. కానీ అసలు ఏంటి చూద్దాం మేడం ఇది అన్నారు. ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య మీది ఒకటి చూసాను. చూస్తే మేడమే ఇంతలా చెప్పారు, ఇంత చెప్పారంటే ఈయన ఎంతో గ్రేట్ కదా అని ఒకసారి నేను చూసాను. అమౌంట్ కష్టం అనిపించింది. కానీ అంటే 1 hourకి 1000 పైన ఛార్జ్ చేస్తున్నారు ఏంటి, ఏం చెప్తారు అసలు అనుకున్నాను. కానీ మీరు అంతకన్నా ఎక్కువే చెప్పారు. లైఫ్ లాంగ్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎనీవేస్ గ్రేట్ కాంప్లిమెంట్ అండి. అందులో చెప్పినటువంటి వాళ్ళు మా శక్తి పెరిగింది అని ఒక మెడిటేటర్ చెప్పినటువంటి వర్డ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా మనకి కొన్నిసార్లు మన చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణంలో మనకి ఆక్సిజన్ అందక ఊపిరాడక ఉండేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకు అని అంటే సోషల్ లైఫ్ అంత దారుణంగా ఉంటుంది కొంతమంది. నిజం సార్, ఆలోచనలు కూడా ఇప్పుడు నేను అది చెయ్యాలి, నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి అనుకునేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని నాశనం చేసి పడేస్తారు. వర్క్ మీద ఇంట్రెస్ట్ రాదు, ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ రాకుండా చేసేటువంటి పరిస్థితికి వచ్చేస్తాయి. ఆ టైంలో మనం తెలియకుండానే డంప్ అయిపోతూ ఉంటాం.
బట్ ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత నాకు శక్తి పెరిగింది అనేటువంటి ఒక మాట అన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దాని తర్వాత మీ వాయిస్ బాగుందన్నారు. యాజ్ యూజువల్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ద ఆడియన్స్ నా తరపు నుంచి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అంత మంచి వాయిస్ మీకు ఉన్నందుకు నాకు చాలా హ్యాపీ. అయితే నేను ఏదో అనుకున్నాను, సరే ఒక వీడియో చూద్దాము, మరీ ఇంతలా ఉందేంటి అని అనుకున్నాను. బట్ మీరు మాకు మేము పే చేసిన దానికి మీరు ఇచ్చింది చాలా హై అని చెప్పేసి అన్నారు. అది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది అదేనండి. మేమేం తెచ్చుకున్నాము, ఏం తీసుకెళ్ళగలుగుతున్నాము అని అంటే మా జీవితానికి కావాల్సినటువంటి డిజైన్ మీరు మా చేతుల్లోకి ఇచ్చి పెడుతున్నారు, అది మాకు హ్యాపీ అని చెప్పేసి అన్నారు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఒకటి, చాలామంది ఫీడ్బ్యాక్లో ఇచ్చేటప్పుడు ఫర్గివ్నెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సరే, ఒకడు మన జీవితానికి తెలియకుండా, అంటే పక్కనోడైనా కానివ్వండి, లేదంటే మనం నమ్మి మన జీవితాన్ని ఒకరి చేతిలో పెట్టినప్పుడు నాశనం చేసేటువంటి సందర్భాలు చాలా చూస్తూ ఉంటాం. అది ఇంట్లో వాళ్ళు చేస్తారా, బయట వాళ్ళు చేస్తారా, లేదంటే మనం ఎక్కువగా నమ్మకం పెట్టుకొని వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు తెలియకుండానే ఆ ప్రాసెస్లో ఇది చేసుకుంటాం అనేది పక్కన పెడితే, ఆ డ్యామేజ్ అంతా మనకు జరిగినప్పుడు ఎలా సార్ అసలు అంత బాగా క్షమించగలుగుతామా? వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. సాయంత్రానికి మళ్ళీ నేను ఏదైతే అనుకున్నానో నా కంటి ముందు కనిపించి మాట్లాడేటప్పటికీ ఐ వాజ్ లిటరలీ సర్ప్రైజ్డ్ అని చెప్పేసి. అంటే అంత పవర్ ఆ విజువలైజేషన్ నుంచి మనకు వస్తుందా? ఎలా క్షమించగలుగుతాము? ఇప్పుడు ఒకసారి కాదు, నేను చాలాసార్లు చూశాను. అంటే కొన్నిసార్లు నేను కొంతమందిని అసలు పొరపాటును కూడా క్షమించలేను. అంటే నాకు కూడా కొన్ని పరిస్థితులు అలా తయారు చేస్తాయి. మొహాటానికి పోకూడదు అనుకునేటువంటి ఆలోచన కూడా వచ్చేసింది. ఎలా విజువలైజేషన్ త్రూ ఆ స్టేట్లోకి ఎలా తీసుకెళ్ళగలుగుతున్నారు మీరు? ఎలా క్షమించగలిగేంత స్టేట్లోకి ఎలా తీసుకెళ్ళగలుగుతారు? నారాజు, చాలామందికి క్షమించడం అంటే దాని పట్ల ఉన్న ఉద్దేశం ఇంతవరకు వేరేగా ఉండొచ్చు. కానీ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత అసలు క్షమిస్తే మనకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిన తర్వాత క్షమించడం కంటే ఇంకా మించిన పని ఏం లేదని అర్థమవుతుంది. అసలు క్షమించకపోవడం అంటే అర్థం ఏంటంటే ఎదుటి వాళ్ళు చేసిన తప్పుకు జీవితాంతం మనం శిక్ష అనుభవించడం అని. మనం శిక్ష నుంచి బయటపడాలంటే క్షమించేయాలి. ఇతరులను క్షమించామంటే అర్థం వాళ్ళకి ఏదో మెయిల్ చేసామని కాదు, మనకు మనమే మెయిల్ చేసుకుంటున్నట్టు అది. సో ఈ క్షమించడం ఎందుకంటే నారాజు, మనల్ని కూడా ఇప్పుడు ఇతరులనే కాదు, మనం ఏదైనా తప్పు చేశామని జీవితాంతం ఆ తప్పు మనల్ని వెంటాడుతుంది అనుకున్నాం, గిల్టీనెస్ అంటాం. ఆ అపరాధ భావన ఎప్పుడైతే వెంటాడుతూ ఉంటుందో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మనిషికి అప్పుడు డౌటే ఉంటుంది. మళ్ళీ నేను అదే తప్పు చేస్తానేమో, ఆ తప్పు యొక్క ప్రభావం ఇంకా నా మీద ఉంటుందేమో అని ఏ నిర్ణయం తీసుకోలేరు, ముందుకెళ్ళలేరు. సో ఎట్లా నేను దాని నుంచి బయటపడాలి? ఆ గిల్టీనెస్ ఉంది. ఇప్పుడు నిన్ను చూశానంటే చూసిన ప్రతిసారి ఆ గిల్టీనెస్ రావచ్చు. ఆ గిల్టీనెస్ వల్ల ఏమవుతుందంటే నా మీద నాకు విశ్వాసం తగ్గిపోతుంది. వీటన్నిటిని జయించాలంటే వీటన్నిటికీ సొల్యూషన్ నన్ను నేను క్షమించేసుకోవడం, ఇతరులను క్షమించేయడం ద్వారా ఇప్పుడు నా జీవితానికి నేనే కంప్లీట్గా ఓనర్ అవుతాను. నా ఓనర్షిప్కి ఇంకొకరి నుంచి తీసేసుకుంటా. ఎందుకంటే ఇంకొకరి వల్లే నేను చెడిపోయాను, వాళ్ళే నన్ను బాధ పెట్టారు, వీళ్ళే లేకపోతే నా జీవితం వేరే రకంగా ఉండేది అని ఎన్నాళ్ళు అనుకుంటూ మనం డెవలప్ కాకుండా ఉండడానికి వాళ్ళను కారణంగా ఎత్తి చూపుతాం. ఇక వాళ్ళు నా జీవితంలో అక్కర్లేదు, వాళ్ళ జ్ఞాపకాలు అక్కర్లేదు, వాళ్ళ భారాన్ని నేను మోయలేను, ఇక నా బాధ్యతను నేనే తీసుకుంటాను అని అనుకున్నప్పుడు క్షమించేయడం. అప్పుడు కాళ్లకు చేతులకు వేసిన గొలుసులన్నీ తెగిపోయి అది హార్ట్లో నుంచి రావాలి కదా సార్. అదే క్లాస్ వింటే ఖచ్చితంగా ఇది అవసరమే అని తెలుస్తుంది. అందుకే చాలా యాక్చువల్గా విజువలైజేషన్ నుంచి ప్రయోజనాలు పొందడానికి కారణం కూడా ఈ బరువు దించుకోవటం. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది సార్, వాళ్ళ వల్ల మనకు వచ్చినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇంకొక లెవెల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, కానీ వాళ్ళు చేసినటువంటి పనికి మన జీవితాన్ని బలి చేసుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అంటే కెరీరే నాశనం చేసుకున్నాం పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఎలా క్షమించడం, అదే హౌ ఇట్ విల్ హ్యాపెన్. ఎప్పుడైనా సరే మనం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాళ్ళు గుర్తొచ్చి ఆ కోపం వచ్చినప్పుడు మనకేమవుతుందంటే మన మీద మనకే జాలి కలిగి మనల్ని మనం సపోర్ట్ చేసుకొని నా తప్పులన్నిటికీ ఎవరో కారణం అన్న తర్వాత సాటిస్ఫై అయిపోయి ప్రయత్నాల్ని ఆపేసి అభివృద్ధి మనమే ఆపుకుంటాం.
సెల్ఫ్ సపోర్టేజ్ బిహేవియర్ అంటారు. ఈ సెల్ఫ్ సపోర్టేజింగ్ బిహేవియర్ ఎప్పుడైతే కంటిన్యూ చేస్తామో దాని అర్థం చాలామంది క్షమించాల్సిన వాళ్ళు మన జీవితంలో ఉన్నారు అని అర్థం. వాళ్ళని ఎప్పుడైతే మనం అన్నీ వదిలించుకుంటామో ఆ జ్ఞాపకాల నుంచి, ఆ భయాల నుంచి, ఆ గిల్టీ ఫీలింగ్ నుంచి ఇక అభివృద్ధి పదంలోనే మిగిలింది. సో ఇప్పుడు విజువలైజ్ చేసుకోవడానికి నేను ఏం కావాలి అని విజువలైజ్ చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది మనిషికి. అందుకనే ఈ ఫర్గివ్నెస్ అనేది గొప్ప ఆయుధం అందరి చేతిలో ఉన్నది. అది ఆయుధం అన్న విషయం క్లాస్ అటెండ్ అయ్యేదాకా, ఆ రోజు వచ్చేదాకా చాలామందికి తెలియదు. నారాజు ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఊహించుకుందాం. అంటే ఇది కొంచెం కఠినంగా ఉంటుంది, బాధపడేటట్టే ఉంటుంది. మనల్ని ఎవరైనా బాధ పెట్టిన వాళ్ళు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు సడన్గా ఏదో ఒక ప్రమాదంలోనో ఏదో జరిగి వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు అనుకుందాం. మనిషి లేడు అనుకుందాం. ఇక అసలు ఎంత పగ ఉన్నోడికి కూడా, కసి ఉన్నోడికి కూడా పోయిన వాడితో పోగొట్టుకుందామని అనిపిస్తుంది. దానికి విజువలైజేషన్ ఎక్సర్సైజు లేకపోతే ఫర్గివ్నెస్ కూడా అక్కర్లా. ఆటోమేటిక్గా మనిషిలో ఉన్న హ్యూమన్ మానవత్వం మనిషిని ఫర్గివ్ చేసేలా చేస్తుంది. అవును. ఎప్పుడైతే మనం అట్లా అనిపించిందో, అంటే పోయిన వాళ్ళందరూ మంచోళ్ళే అని ఎందుకంటారంటే వాడు పోతే ఎంత చెడ్డోడైనా మంచోడుగానే మనం చెప్తాం. అది చెప్పడమే మానవత్వం. మన జీవితంలో ఉండేటువంటి బ్యాడ్ మెమరీని కూడా తొలగించేస్తుంది. అందుకే అట్లా తొలగించాలంటే అవతల వాళ్ళు పోయేంత వరకు మనం ఎదురు చూడక్కర్లా. ఇది ఎక్సర్సైజ్ పనిచేస్తుంది. అద్రిపోయింది రామ్ సార్. దిస్ ఇస్ అ హార్ష్ రియాలిటీ. అందుకే హార్షియాలిటీ అది మనిషి ఉండగానే మనల్ని మనం ఏ విధంగా అటువైపు మైండ్ని మళ్ళించుకుంటూ ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందో చెప్పేది విజువలైజేషన్, డిటాచ్మెంట్. రియలీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ. అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ చాలామంది అడుగుతున్నారు. మనతో పాటే వాళ్ళు కూడా ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. విజువలైజేషన్ 2.0లో ఒక ఫ్యామిలీ లాగా మా బిజినెస్ని కూడా మీతో పాటు ఒక్కొక్క నెట్వర్క్ లాగా ఫామ్ చేసి మీతో పాటు వస్తాము. మాకుండేటువంటి సైకలాజికల్ అండ్ బిజినెస్కి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే క్లియర్ చేసుకుందాం అనుకుంటుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనతో పాటు నడవాలి అనుకుంటుంటారు. ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ నుంచి కూడా వాళ్ళ బిజినెస్ అయినా సరే ప్రమోట్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మనస్సాక్షిని, మనసుని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, కెరీర్లో సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు, స్టూడెంట్స్ అయినా సరే మనతో పాటు ట్రావెల్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఎప్పుడు? నారాజు, అడ్వాన్స్ విజువలైజేషన్ సెషన్ ఏప్రిల్ 8వ తేదీన స్టార్ట్ అవుతుంది. బేసిక్ అటెండ్ అయిన వాళ్ళందరూ అటెండ్ అవ్వచ్చు. అలాగే అడ్వాన్స్లో ఏంటంటే మీరు చేసిన ప్రయత్నాలు బేసిక్ ద్వారా విజువలైజేషన్ నేర్చుకుని ఉంటారు. దీని స్పీడ్ను పెంచడం ఎట్లా, బ్యాండ్ విడ్త్ని పెంచడం ఎలా, మీ ఇంటర్నెట్ వైఫై సిగ్నల్ ఇంతవరకు ఒక రేంజ్లో వస్తుంటే ఆ రేంజ్ని పెంచడం ఎలా, సో పెంచడం ద్వారా మీరు ఫలితాలు తొందరగా పొందడం ఎలా. సో అట్లాగే విజువలైజేషన్లో ఇంకా డైనమిక్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయో తెలుసుకోవాలంటే అడ్వాన్స్ విజువలైజేషన్ అటెండ్ అయితే బేసిక్ విజువలైజేషన్ ద్వారా ఏదైనా అనుకున్నది సాధించిన వాళ్ళ అనుభవాలు కూడా వినాలనుకున్నా కూడా అడ్వాన్స్ విజువలైజేషన్ అటెండ్ కండి. 8th April స్టార్ట్ అవుతుంది. 8th April. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. సో 8th April అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాము, చిన్నప్పుడు మనకి స్కూల్లో టీచర్ మన పక్కనే ఉండి మనల్ని గైడ్ చేసినప్పుడు మనం ఎలా అయితే చదువుకుని పైకి రాగలిగామో, ద సేమ్ టైం జీవితంలో ఎదిగేటప్పుడు ఒక మంచి ఫ్రెండ్, ఒక మెంటర్, గైడ్, కోచ్ అవసరం. వాళ్ళు ఉంటే జీవితాన్ని మనకు అనుగుణంగా ఏ విధంగా మార్చుకోవచ్చు అనే దాని మీద అవగాహన అయితే డెఫినెట్గా వస్తుంది. కాబట్టి అలాంటి ఒక్కొక్క ఫ్రెండ్, ఒక గైడ్, ఒక కోచ్, ఒక మెంటర్ మీకు మీ జీవితంలో కావాలి అనుకున్నటువంటి వాళ్ళు అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసే ఒక పెద్ద సబ్జెక్ట్. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి అతి గొప్ప అవకాశము. కాబట్టి అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ April 8th నుంచి స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ఇప్పుడే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు రామ్ గారి పర్సనల్ కలవాలి అనుకున్నటువంటి వాళ్ళకైనా సరే అది అతి గొప్ప అవకాశం. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కలవండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.